జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండినటువంటి ఇంత విచక్షణ తెచ్చినటువంటి ఒక యువకుడు రోడ్ యాక్సిడెంట్ ద్వారా ఒక వ్యక్తి చనిపోతే ఆ పిల్లాడికి ఏం తెలిసింది అనేటువంటి ఒక వ్యాఖ్య దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఇక ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు. సింగే అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. ఏకంగా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? ఆయన కోర్టుకు వెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు. దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుందంటాడు? అంటే ఎక్కడ పోతున్నావు అంటే మీ బాబాయిని చంపేశారు. అట్టనే ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి ఏకంగా వాళ్ళు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు. ₹1 ఇవ్వలా. ఆనాడు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ₹1 కూడా ఇవ్వలా. ఇప్పుడు వెళ్ళి పెద్దదో చేస్తున్నట్టు సినిమా. ఎంత అన్యాయం! మా మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. సార్, మా ఇండస్ట్రీస్ మంత్రి గారు అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరం లక్ష్యం ఒకటే, పరిశ్రమలు నడవాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరపున ఏమైనా సమస్యలు ఉంటే అది మేము పరిష్కరించాలి. పరిశ్రమల తరపున ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలి. దాంట్లో మాకు చాలా క్లారిటీ ఉంది. ఎక్కడ ప్రకృతి ఇబ్బంది పడకూడదు, పనిచేస్తున్న కార్మికులు ఇబ్బంది పడకూడదు. అది మా లక్ష్యం. బట్ కలిసికట్టుగా పనిచేస్తూ వ్యవస్థల్ని ముందలు తీసుకెళ్ళాలి. అయ్యా, అది మీరు చూస్తే గత ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు. వాళ్ళు పెట్టిన బకాయిలు తీస్తూ మేము పోతున్నాం. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ను సుమారుగా 5,000 కోట్ల వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళారు. మళ్ళీ ఈ రన్నింగ్ ఇయర్ నేను పే చేయాలి. సో ఒక పక్కన బకాయిలు క్లియర్ చేస్తూ ఈ రన్నింగ్ ఇయర్ది మేము క్లియర్ చేస్తున్నాం. ఒక పక్కన మాకు చాలా క్లియర్గా ఉందమ్మా, హార్టికల్చర్ మిషన్ కింద మేము టేకప్ చేస్తున్నాం. రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ ప్రోత్సహించాలి. ఇది మా లక్ష్యం. ఎక్కడ యూరియా కొరత లేకుండా కూడా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది చేస్తున్నాం. కావాలని కొరతుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తే పోయిన సంవత్సరం 30% ఎక్కువ యూరియా కూడా సప్లై చేసాం. బట్ భూమికి కావాల్సినంత యూరియాని వేయాలి. ఎక్కువ వేస్తే పంజాబ్ లాగా మనకు కూడా క్యాన్సర్కి హబ్ అవుతాం. అట్లా కాకుండా ఎంత అవసరం ఉందో పంట ప్రకారం మనం చేయాలి.
మీరు ఇన్పుట్ అని మీరు చెప్పారు, అది నేను చెక్ చేసుకుంటాను. ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ విత్ అచ్చెన్నాయుడు గారు. నో ప్రాబ్లం. అన్నా మేము కలిసికట్టుగా పనిచేస్తాం. మేము ఒక్క నిమిషం బద్దవెళ్తే నేను క్లారిటీ ఇచ్చాం, ఇన్ఛార్జ్ మార్చాం, పార్టీ ముందరికెళ్తుంది. పార్టీలో పోటీ అనేది ఉంటుంది కదా, పార్టీలో పోటీ ఉండదని ఎట్లా అనుకుంటారు? మంగళగిరిలో కూడా పోటీ ఉంటుంది, కానీ మేము అందరం ఒకే కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం. మా మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే మేము 4 గోడలు కూర్చుని మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. అదేమైనా ఉంటే మా ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. బయట వాళ్ళు అవసరం. వీ విల్ సాల్వ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు 82 టీఎంసీల్లో మనకి 58 టీఎంసీలు ఉందమ్మా. నేను చెక్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆల్ రిజర్వాయర్స్ చెక్ చేస్తే 58 ఉందన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఎక్కడ ఎంత పంట ఉంది, ఎట్లా నీరు పంపించాలనేది చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తాం. ఎందుకంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది పెద్ద ఆర్ట్, అది చాలా సిస్టమేటిక్గా చేయాలి, అది మేము చేస్తాం. నో 100% చేయాలమ్మా. ఇప్పుడు ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది, అందరూ చూస్తున్నాం కదా. వర్షం కూడా ఈ సంవత్సరం తక్కువ ఉంది, భారతదేశ వ్యాప్తంగా తక్కువ ఉంది వర్షం. ఇది ఓవర్కమ్ అవ్వాలి, ఛాలెంజ్ ఉంది, లేదని అనట్లా. మీరు ఇట్లానే పెంచండి, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ పోతారు. వచ్చిన పరిశ్రమల గురించి మీరు ఎవరు మాట్లాడట్లా, మీడియా మిత్రులు కూడా మాట్లాడట్లా. ఆమ్కా తీసుకొచ్చాము, ఎస్ఐఎల్ తీసుకొచ్చాము, పిఎస్పీలు అవుతున్నాయి, ఏసీ తయారీలు ఇక్కడే అవుతున్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ మనకే వచ్చింది, కియా ఎక్స్పాన్షన్, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, కర్నూలులో మంత్రి గారు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు, రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఆయన తీసుకొచ్చారు. దాని తర్వాత గోల్డ్ మైనింగ్ కూడా 1 మైన్ ఓపెన్ అయింది, 2 మైన్ త్వరలో ఓపెన్ చేయబోతున్నాం. ఇట్లా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తామా. అట్లా అలాంటి సందేహాలు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది 2014 చెప్పింది మేము, ఆనాడే కియా తీసుకొచ్చింది మేము. మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం.